పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ ఫండ్ కోసం 3 సినిమాలను లైన్లో పెట్టి ఆ సినిమాలకు ఇచ్చిన అడ్వాన్సులతో పార్టీని నడిపించారు. అలా లైన్లో పెట్టిన సినిమాలే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ పదవిని అందుకున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల పరిస్థితి ఏంటి అనుకున్నారు. కానీ పవన్ మాత్రం నిర్మాతలను గౌరవించి సమయం చూసుకొని ఒక్కో సినిమాను ఫిక్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వీరమల్లు, ఓజీ షూటింగ్స్ పూర్తి చేశాడు. ఇక చివరిగా ఉస్తాద్ షూటింగ్ ను కూడా ముగింపు దశలో పెట్టాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. కాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న తేరీ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేవలం ఆ ఒక్క లైన్ మాత్రం తీసుకొని హరీష్ శంకర్ తన స్టైల్లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అసలు ఉస్తాద్ పట్టాలెక్కదు అని అనుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టగానే మైత్రి అధినేతల్లో ఒకరైన రవిశంకర్ బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయిందని తెలుస్తోంది. వీరిద్దరిపైన కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం తెలీదు.